ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు భాష వన్నె ఎంత వర్ణించినా తరగదు. అభివ్యక్తి పరిణతికి, విషయ పరిపుష్టికి అద్దం పట్టే భాష మన తెలుగు. తెలుగు భాష మన విజయకేతనం. మాతృభాషాభిమానమే మనకి సదా ఆదర్శం. నిన్న మొన్న జరిగిన ఆంగ్ల సంవత్సరాది వేడుకల్ని చూసే ఉంటారు. కొత్త తరంలో పొంగులు వారుతున్న ఈ ఉత్సాహపు వెల్లువ ఉగాది పర్వదినాన కానవస్తుందా అన్నదే నేటి ప్రశ్న. తెలుగు పండుగల వేడుకలు జరిగే వేదికలు మనకీనాడు కావాలి. అలాగే సకల జీవన రంగాలలోనూ ఆంధ్రీకరణకు నాంది వచనాన్ని మనమిప్పుడు పలకాలి. తెలుగు జాతీయానికి, తెలుగు పర్వదినాలకు, తెలుగు సమున్నతికి, తెలుగు తోరణాల ముంగిళ్లకి స్వాగతం పలుకుతోంది తెలుగు వెలుగు. తెలుగు తల్లి వైభవ గీతిక, తెలుగు జాతి గుండె గొంతుక, తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని కళ్ల ముందు నిలిపే కమనీయ వేదిక తెలుగు వైభవం. గత వారం ఆంధ్రకళా వైభవం తొలి భాగాన్ని చూశారు. ఇప్పుడు మరో భాగాన్ని చూస్తారు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఆదికవి నన్నయ మహాభారతాన్ని ఆంధ్రీకరించిన అద్భుత సన్నివేశం ఇది. ఈ నృత్య రూపక రచయిత కీర్తిశేషులు ఎస్వి భుజంగరాయ శర్మ. సంస్కృతాంధ్ర భాషలలో గొప్ప కవిత్వాన్ని చెప్పగల జ్ఞానం కలిగి ఒక మహాకావ్యాన్ని రచించగల పాండిత్యమును కలిగి ఉన్నవారు మీరు. కనుకనే మహాభారతాన్ని తెలుగులో మీరు రచించాలని నా ప్రార్థన. అదియునుగాక. పాండవేయులు నావారు, వారి చరిత విన కుతూహలంబయ్యనాకు అనగా వారలెట్టి ఇడుమల కుడిసిరో, ఎటుల తుదను సుఖమునందిరో చెప్పుమా చెప్పు విందు. ఇదిగో తాంబూలము మృగనాభి సుగంధిలము, ఘనసార పరిమళము అనవద్యము నా ప్రార్థనము. భారత రచనము సేయుము అవారితముగా, తెలుగు భాష వర్ణాశ్రమ ధర్మారాధనగా, వేదాచార విహిత వర్తనంబు సాతుము నెమ్మిన్. అయినను దేవా నీదగుణానతి విద్వజ్జనంబుననుమతిం తెలుగున్ నానేర్చుకున్నది దేశగను అవుననగా సభలు భారతానాయంబు.
గణపతి దేవుని ఆస్థానంలో ఉన్న జాయప సేనాని నృత్య రత్నావళిని రచించారు. అందులో ఆయన పేర్కొన్న ప్రేరణి అనే నృత్య రీతినే డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు పేరిణి అనే నర్తన ప్రక్రియగా పునరుజ్జీవింపచేశారు. ఇప్పుడు చమక్కులు. చమత్కార సంభాషణలు, చాటుపద్య విశేషాలు, సమస్యా పూరణాలు, పదబంధ మాధుర్యాలు, అప్రస్తుత ప్రసంగాలు, హాస్యోక్తులు అన్నిటినీ కలగలిపి గరికపాటి నరసింహారావు గారు మీకు అందించే భాషా విన్యాసాన్ని చూద్దామా? నమస్కారం అండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం భాషా చమత్కారాలు కార్యక్రమంలో భాగంగా ఒక మంచి చాటు పద్యాన్ని చెప్పుకుందాం. శ్రీనాథుని కాలంలో ఆయన పలనాటి సీమలో విహరిస్తూ ఉంటే ఆయనకి బాగా దాహమైంది, నీళ్లు దొరకలేదు. ఆ ఎడారిలో పడిపోతున్నాడు మహాకవి. కవికి సుఖం వచ్చినా కష్టం వచ్చినా వచ్చేది పద్యమే. ఆయనకి అలా దాహం వేస్తూ అలాగే దప్పికతో వెడుతూ ఉంటే దారిలో ఒక శివుడు విగ్రహం కనపడింది. ఒక పాడుబడ్డ శివాలయం అనుకోండి. అంతే, తన కోపాన్ని శివుడి మీద చూపించాడు. వెంటనే ఆయన మంచినీళ్ళు అడిగాడు శివుణ్ణి. ఎంత మర్యాదగా అడిగాడో చూడండి. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. ఇంత మర్యాదగా మంచినీళ్ళు అడిగాడు ఆయన. అయ్యా పరమేశ్వర, నీకిద్దరు పెళ్ళాలని లోకంలో అంతా అనుకుంటున్నారయ్యా, పార్వతీదేవి గంగా అని. నీకిద్దరెందుకయ్యా పని లేక? విష్ణుమూర్తి 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి ఇవన్నీ ఉన్నాయి అంటే ఆయన సిరిగలవాడు, ఆయన లక్ష్మీపతి అని పేరు ఆయనకి. అని డబ్బు ఉన్నవాడు ఎన్నైనా చేసుకుంటాడు, ఏదైనా వ్యవహారం నడిపిస్తాడు. నీకెందుకయ్యా లేనిపోంది? తిరిపమున గిద్దరండ్రా. తిరిపం అంటే బిచ్చమెత్తుకోవడం. ఈ బిచ్చమెత్తుకునేవాడికి ఇద్దరెందుకయ్యా? అందుకని పరమేశ గంగ విడుము, గంగని విడిచిపెట్టేసే పార్వతి చాలు అన్నాడు. ఇలా మర్యాదగా ఎవరింటికైనా వెళ్ళి మంచినీళ్ళు అడిగితే మనకు మర్యాదలు ఇస్తారా? మూచిపెట్టి చెంప మీద ఒకటిస్తారా? కానీ కవిగారు కాబట్టి దాన్ని చక్కగా కందపద్యంలో పెట్టి శివుడికి కూడా కోపం రాకుండా చాలా ఆనందం కలిగే విధంగా చెప్పాడు. భగవంతుడు కూడా హాస్యప్రియుడే. ఒకసారి పార్వతీదేవికి శివుడికి చర్చ జరుగుతూ ఉంటే పార్వతికి కోపం వచ్చిందట. తట్టుకోలేక ఒక మాట అందిట, ఊరుకోవయ్యా, అమ్మా నాన్న లేరు, నువ్వు కూడా మాట్లాడటమేనా అందిట.
పాపం శివుడు వెంటనే ఏమంటాడని, నిజంగానే ఆయన స్వయంభువు, ఆయనకు అమ్మా నాన్న లేరు. అందుకని వెంటనే ఈయనన్నట్ట, ఊరుకోవమ్మా అత్తా మామ లేరు, నువ్వు కూడా మాట్లాడటమేనా అన్నట్ట. చాలా విచిత్రంగా నవ్వేసి ఈ మనిషితో మాట్లాడడం కూడా దండగే అనుకుంది అమ్మవారు. ఎందుకంటే ఆయనకి లేని లోటు కూడా ఈవిడికి లేనట్టుగా చిత్రిస్తున్నాడు ఆయన. ఇంక ఇలాంటి వాళ్ళతో ఏం మాట్లాడతామండి. అందుకని భగవంతుడు కూడా హాస్యప్రియుడు. మన జీవితాల్లో ఆ చమత్కారాన్ని నింపుకుంటే మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఇలాగే మరొక సమస్యాపూర్ణం ఒకటి అందమైంది, బాగా ప్రసిద్ధమైంది కూడా చెప్పుకుందాం మనం. తెనాలి రామకృష్ణుడు ఆస్థానానికి వెడుతూ ఉంటే ఎవరో ఒక మామూలు మనిషి, సామాన్యుడు కనపడి, ఏమంటే మీరు పెద్ద కవులు, రాయలవారు పద్యాలు చెబితే అవన్నీ పూర్తి చేస్తున్నట్టు, మీరు సగం చెబితే పూర్తి చేస్తున్నట్ట, ఏది నేను ఒకటి చెబుతాను చెప్పండి అని చెప్పేసి, కుంజరయూధంబు దోమకుత్తుగజొచ్చెన్. కుంజరయూధము అంటే ఏనుగుల గుంపు, అది దోమకుత్తుగజొచ్చెన్, దోమకంఠంలో ప్రవేశించింది అన్నట్ట. తెనాలి రామకృష్ణుడు కొంచెం ఒళ్ళు మండింది. మరి కవిత్వానికి కూడా ఓ మర్యాద, ఓ హోదా, ఓ పద్ధతి అన్నీ ఉంటాయి కదండి. నిరుపహతి స్థలము అని వెలసాని పెద్దను ఊరికే చెప్పలేదు కదా, దాని ఏర్పాట్లు దానికి ఉండాలి. ఎక్కడ పడితే ఎక్కడ కవిత్వం చెప్పమంటే ఎలాగా, ప్రతి వాతావరణంలో కవిత్వం రాదు కదా. అందుకని వీడిని తిట్టాలి. అందుకోసం ఆయన గంజాయి త్రాగి వెధవల్ల సంజాతముతోడ కళ్ళు సవిగొన్నావో అని ప్రాసకి సరిపడా ఓ తిట్టుపదం ఉపయోగించి, ఏ కుంజరయూధంబు దోమకుత్తుగజొచ్చెన్ అన్నట్ట. ఏమయ్యా గంజాయి తాగావా, కళ్ళు తాగావా, ఏమిటి నీ వేషం, అసలు పనికిమాలిన వాళ్ళతో స్నేహం చేసావా, ఏమిటి నీది, ఏ కుంజరయూధంబు దోమకుత్తుగజొచ్చెన్. ఎక్కడ కుంజరయూధంబు దోమకుత్తుగజొచ్చెన్, ఎక్కడ ఏనుగులు గుంపు, ఎక్కడ దోమ ఎక్కడ ప్రవేశించినప్పుడు వేధవ మాటలు నువ్వు. మొత్తం మీద పద్యం పూర్తి చేశారు కాబట్టి సమస్యాపూర్ణమైనట్టే. వీడు తిన్నగా ఉండక ఏం చేశాడు, ఈ సామాన్యుడు మాన్యుడైనటువంటి ధూర్జుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ధూర్జుడికి మరి తెనాలి రామకృష్ణుడికి పడదు కదా కొంచెం. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఇలా ఊరుకుంటే ఎలాగండి, ఇలా జరిగిందండి, నాకు అవమానం ఇది, అందుకని మీరు తప్పనిసరిగా ఏదో చెయ్యాలంటే నీకెందుకు నువ్వు ఊరుకోరా అన్నాడు. మన్నాడు సభలో రాయలవారి చేత స్వయంగా ఇప్పించారు ఈ సమస్యని. రాయలవారు సభలో, అయ్యా అష్టదిగ్గజ కవులారా ఒక సమస్య పూరించండి అని, కుంజరయూధంబు దోమకుత్తుగజొచ్చెన్ అని ఇచ్చట. అని సరిగ్గా రామకృష్ణుడిని అడిగాడు. మరి రాయలవారిని ఇందాకన్న మాటలన్నీ అనలేడు కదా, పొట్టపోసుకునే వ్యవహారం మీద ఉద్యోగం ఊడిపోతే ఎలాగా. అందుకని అక్కడ మళ్ళీ కవి సందర్భానుసారంగా, కవి నాలుకకి రెండు వైపులా పదును ఉండటమే, అక్కడ వెంటనే ఆయన పద్యం అందుకుని, రంజన చెడి పాండవులరి భంజనులై విరటు గొల్వ పాల్పడి రకట సంజయ ఏమని చెప్పుదు కుంజరయూధంబు దోమకుత్తుగజొచ్చెన్. పాండవులంతటి వాళ్ళు కూడా అజ్ఞాతవాస కాలంలో కర్మ కొద్దీ విరాటరాజు దగ్గర సేవ చేయవలసి వచ్చింది. ఇది ఎలా ఉంది అంటే ఏనుగుల గుంపు దోమకంఠంలో ప్రవేశించినట్టే ఉంది కదా అన్నట్ట. ఇది సమస్యాపూరణాల్లో ఉండే చమత్కారం. అలాగే మంచి సామెతలో ఉండే చమత్కారం, ఒక ఆవిడ భర్తతో అందిట, దాచినా మగడా వేరుందాం, దాచినా మగడా వేరుందాం అంటుంది మాటిమాటికి. పాపం పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఏమైనా 100 కాసులు బంగారం దాచిందేమో, వేరుంటే అదంతా మనకు వస్తుంది కదా అని వీడు అన్నదమ్ములతోటి తల్లిదండ్రులతోటి తగాదా పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వేరే పాకలో మకాం పెట్టాక అప్పుడు దాచానన్నావు కదా ఏం దాచావన్నట్ట. ఇదిగో ఇన్నాళ్ళు పని చేయకుండా 2 చేతులు దాచాను అని వెనకాల దాచిన 2 చేతులు చూపించింది. దాచినా మగడా వేరుందాం అంటే ఇది ఏం దాచిందంటే పని చేయకుండా చేతులు దాచింది. అందుకని ఇప్పుడు కష్టపడి పని చేసుకోవాలి. అందుకని ఇలాంటి మాటలు విని మనం ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరే కాపురాలు పెడుతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో తెలియజేసే కుటుంబపరమైనటువంటి సామెత ఇది. అలాగే ఒక మంచి సరదా అయినటువంటి పదబంధం, భాషా వికాసం అంటేనండి మన వ్యక్తిత్వ వికాసమే. మరొక మాట చెప్పుకోవలసిన పని లేదు దాని గురించి. ఈవేళ వ్యక్తిత్వ వికాసాన్ని గురించి ప్రత్యేకం విద్యార్థులకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. భాషలో ఉండే పదబంధాలు సరిగ్గా అర్థమయ్యేలా వాళ్ళకి చెబితే వ్యక్తిత్వం వికసిస్తుంది. తలలో నాలుకలా ఉండాలి విద్యార్థి అంటారు. ఏమిటి తలలో నాలుక? అందరి తలలో ఉన్నాయి, అందరి తలలోనూ నాలుకలు ఉన్నాయి. ఆ నాలుకకి పైన 16, కింద 16, 32 పళ్ళు ఉన్నాయి. ఈ 32 పళ్ళతోనూ నాలుకకి సాంగత్యం తప్పదు. ఆ అనాలి, కా అనాలి, పి అనాలి, చా అనాలి, ఏదో అనాలి, పైకి వెళ్ళాలి, కిందికి దూకాలి. కానీ అలా తగిలినప్పుడల్లా తగులుతుంది తప్ప ఏ పంటి కింద పడదు. పడితే మళ్ళీ ఏడాది వరకు పడదు, నాలుగు కలుసుకున్నాం అనుకుంటాం మనం వెంటనే. అందుకని తలలో నాలుగులా ఉండడం అంటే అన్ని పళ్ళకి తగులుతూనే ఉండాలి, ఎవరి వల్ల మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంటే నువ్వు ఉద్యోగం చేసే చోట ఎక్కడైనా సరే సమాజంలో అందరితోనూ సంబంధాలు తప్పు, కానీ ఎవరి వల్ల నీకు ప్రమాదం లేకుండా చూసుకోవాలి. అది తలలో నాలుగులాగా మెలగడము అంటే. అలాగా పదబంధాలు కూడా మనకు ఒక విధానాన్ని నేర్పుతాయి. అలాగే అప్రస్తుత ప్రసంగంలో కూడా మంచి హాస్యపూర్వకమైన సమాధానాలు ఉంటాయి అనుకున్నాం మనం. బల్లి పాటు మీరు నమ్ముతారా అని అడిగారు. బల్లి పడితే చూడండి, శిరస్సు మీద పడితే మృత్యువు, తొడ మీద పడితే భోగం, ఇవన్నీ ఉంటాయి. అయ్యా నమ్ముతాము అన్నాం, నమ్మక తప్పదు కాబట్టి. అందుకని ఎలా నమ్ముతారండి, ఇది ఎలా నిజమవుతుంది అంటే సరదాకి ఏమన్నామంటే, అయ్యా బల్లి పడితే శిరస్సు మీద మృత్యువు, తొడ మీద భోగం అన్నాడు తప్ప బల్లికో మనకో చెప్పలేదు కదా అని దానికి సమాధానం. అదేమిటండి బల్లి కోసం చెబుతాడంటే నిజమే, ఒక్కోసారి బల్లికి కూడా జరుగుతాయి. చూడండి ఉదాహరణ
ఉదాహరణకి బల్లి శిరస్సు మీద పడింది, కోపం వచ్చి ఇలా తోసాం మనం, గోడ కొట్టుకుని చచ్చిపోయింది, అంచేత మృత్యువు దానికి అనమాట. అలాగే తొడ మీద పడింది, భోగం ఎలా అవుతుంది అంటే గోడల్లో బూజుల్లో తిరిగే బల్లి ఆ మనిషి తొడ మీద పడింది అంటే దానికి పట్టు పరుపు మీద పడినట్టే కదా, దానికి భోగం ఏది. అంచేత పంచాంగం బల్లి కోసం రాశాడు, అబ్బాయి అది చూసుకుంటుంది నువ్వు చూసుకోకు అని చెప్పాను. అందుకని బల్లిపాటుకు ఫలితం ఎలా ఉంటుంది అని చమత్కారపూర్వకమైన సమాధానం. ఇలా జీవితంలో ప్రతి ఘట్టంలోనూ చమత్కారాన్ని దర్శించడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంటే ఏ ఒత్తిళ్లు ఏ రకమైనటువంటి వ్యాధులు ఉండవు. ఇది భాషా చమత్కారాల కార్యక్రమం యొక్క లక్ష్యం. తెలుగు వైభవాన్ని కీర్తించే ఓ పాట ఇప్పుడు మీకోసం. గజల్ శ్రీనివాస్. తెలుగు పాటకి గజల్ బాణీని అద్దిన ప్రతిభావంతుడు గజల్ శ్రీనివాస్. తెలుగు భాషని సంస్కృతిని పంచప్రాణాలుగా భావించే శ్రీనివాస్ గానఝరిని విని ఆస్వాదించండి. జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరతమాత సంతతిలో ఘన పుణ్యం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు. ఈ చరణాన్ని చిత్తగించండి. సంకీర్తన వేదానికి ఓంకారం తెలుగు, సంకీర్తన వేదానికి ఓంకారం తెలుగు, శృతి పక్వపు నాదానికి ఆకారం తెలుగు, అజంతాల పదవీణను తీగ సాగు తెలుగు, అజంతాల పదవీణను తీగ సాగు తెలుగు, చదువులమ్మ గుడి ముంగిట తేనె వాగు తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు, ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు, పూల వంటి భావాలకు తేటి పాట తెలుగు, పూల వంటి భావాలకు తేటి పాట తెలుగు, తులేలేని పద్యానికి కంచుకోట తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు. పాటలు ఆఖరిచేద్దాం. పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు. అనేక ఇంగ్లీషు పదాలు మన తెలుగు భాషలో ఇమిడిపోయాయి, వాటిని మనం హత్తుకున్నాం. పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు, వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్రధావల్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్రధావల్యం తెలుగు, భగవంతుని గుండెలలో ఆ భగవంతుని గుండెలలో వాత్సల్యం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరతమాత సంతతిలో ఘనపుణ్యం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని
తండ్రి గుణం తెలుగు. తెలుగు భాషను పద్యానికి కంచుకోట అని తేనె వాగని అందులోని అదొక వాత్సల్యపూరితమైనదని దానిలోని ధావళ్యాన్ని వాత్సల్యాన్ని వైభవాన్ని ఇన్ని రకాల లక్షణాలని మనకు చెప్పి తెలుగు వాళ్ళమై పుట్టినందుకు మనం గర్వించేలా చాలా చక్కని పాటను వినిపించారు. అందుకు మీకు మా ధన్యవాదాలు. నిత్య వ్యవహారంలో మనం మాట్లాడే తెలుగులో తెలుగెంత అని మనల్ని ప్రశ్నిస్తుంది పలుకుబడి. ఆంగ్ల పద ప్రయోగానికి మితిమీరి అలవాటు పడుతున్న మనల్ని అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో ప్రతివారం ఏదో ఒక రంగానికి చెందిన 7 వేదికపైకి ఆహ్వానిస్తాం. వారికి ఏదో ఒక అంశాన్నిచ్చి దానిపై అనర్గళంగా తెలుగులో ఉపన్యసించాలని కోరుతాం. ఎవరు పూర్తిగా తెలుగులో మాట్లాడతారో లేదా అతి తక్కువ ఆంగ్ల పదాలు వాడతారో వాళ్లే ఈ కార్యక్రమ విజేతలు. ఈ వారం ఈ కార్యక్రమంలో మా వేదికపైకి విచ్చేసిన వారు 7 న్యాయవాదులు. వారి భాషా పటిమను ఇప్పుడు పరీక్షిద్దాం. మొదటి వరుసలోని మొదటి వ్యక్తి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మీకు సాక్షి, న్యాయ వ్యవస్థలో సాక్షి గురించి 1 నిమిషం సేపు ప్రసంగించండి. నా పేరు రామ్ అండి. నేను గత 2 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నానండి. సాక్షి అనేది ఏదైతే న్యాయ వ్యవస్థ మొత్తం కూడా సాక్షి మీదనే ఆధారపడుతుందండి. సివిల్ అయితేనేమి మరి ఇతర న్యాయ వ్యవస్థలో న్యాయం చెప్పేటప్పుడు న్యాయమూర్తులు సాక్షి మీదనే ఆధారపడతాడు. ఒక సాక్షి కనుక తప్పు చెప్పినట్టయితే న్యాయం జరగకపోవచ్చు, సాక్షి కనుక సరైన విధంగా చెప్తే కనుక న్యాయం జరగవచ్చు. న్యాయ వ్యవస్థ మొత్తం కూడా న్యాయ ప్రక్రియ మొత్తం కూడా సాక్షి మీదనే ఆధారపడుతుంది. సాక్షి సాక్షి కనుక అబద్ధం సాక్షి చెప్తే అతనికి చట్టరీత్యా అతన్ని శిక్షించడం కూడా మన న్యాయ వ్యవస్థలో ఉంది. న్యాయ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ప్రజలందరికీ కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగడానికి అందరూ కూడా సరైన సాక్ష్యం చెప్పినప్పుడే న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం మరింత పెరుగుతుందని అనుకోవచ్చండి. న్యాయ వ్యవస్థ సాక్ష్యాన్ని తీసుకొని దాన్ని క్రోడీకరించి ఆ సాక్ష్యం సరైనది అనుకుంటే దాన్ని తీసుకుంటుంది. ఒకవేళ సాక్ష్యం తప్పు అని కనుక తేలినట్టయితే ఆ సాక్ష్యాన్ని పక్కకు వేసి ఇంకా ఇతర సాక్ష్యాన్ని ఉంచి ఉన్న సాక్ష్యంలో దాని అనుగుణంగానే న్యాయం చెప్పడం జరుగుతుందండి. సాక్షిని గురించి అడగగానే అతి తక్కువ వ్యవధిలోనే సాక్షికి సంబంధించిన అనేక విషయాలను చాలా వివరంగా ప్రస్తావించారు ఇందాక మాట్లాడిన వక్త. ఇప్పుడు 2వ వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని పరువు నష్టం దావా గురించి ప్రసంగించండి. నా పేరు కాకర వెంకట్రావు అండి. నేను 1985 నుండి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను న్యాయవాదిగా. పరువు నష్టం దావా అనేటువంటిది రోజు రోజుకు దాని ప్రాముఖ్యత పెరుగుతూ వస్తూ ఉన్నది. పూర్వం ఇలాంటి దావాలు పడేవి కావు. ఈ మధ్య ప్రజల్లో అవగాహన పెంపొందించడం వలన ఇలాంటి దావాలు వేస్తున్నారు. ముఖ్యంగా పేపర్లు, మన డైలీ జీవితంలో పేపర్లు వస్తుంటాయి కదా, ఆ పేపర్లో ఏదైనా అపఖ్యాతి కలిగించే వివరాలు రాసినట్టయితే సరైన ఆధారం లేకుండా ఆ పేపర్ మీద పరువు నష్టం దావా వేయటానికి ప్రజలు వెనకాడటం లేదు. కోర్టులు కూడా దానికి సరైన తీర్పులు ఇస్తూనే ఉన్నాయి. ఈ పద్ధతి ఇలా కొనసాగటం కూడా చాలా అవసరము. లేకపోతే మనుషులు తమ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటానికి, ఎదుటివాడిని కించపరచడానికి ఏమాత్రము జంకరు. ఇది న్యాయ వ్యవస్థలో ఒక కీలకమైన అంశముగా. పరువు నష్టం దావా ఇటీవలి కాలంలో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది అని చాలా సహేతుకంగా చెప్పారు వెంకట్రావు గారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని మహిళా చట్టాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే విషయం మీద 1 నిమిషం సేపు ప్రసంగించండి. నా పేరు తంగేటిగుంట హెబ్బార్ సౌభాగ్యలక్ష్మి. 1982 నుంచి నేను కోర్టులో న్యాయవాదిగా చేస్తున్నాను. హైదరాబాద్లోనే చేస్తున్నాను. మహిళా చట్టాలు కుటుంబ న్యాయస్థానాలు ఈ ఆంధ్రప్రదేశ్లో 6 న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ కుటుంబ న్యాయస్థానాల్లో మహిళా
న్యాయమూర్తులను మాత్రమే నియమించాలా అన్న ఇది ఉంది. అయితే ఈ మహిళా న్యాయమూర్తుల్ని పెళ్లి కాని వారిని మాత్రమే అందులో నియమిస్తున్నారు, లేకపోతే పురుష న్యాయమూర్తుల్ని నియమిస్తున్నారు. ఈ పురుష న్యాయమూర్తులు ఒక విధంగా వాళ్ళు అన్నీ అడగటానికి కూడా చాలా సంకోచిస్తూ ఉంటారు. అదేవిధంగా పెళ్లి కాని న్యాయమూర్తులు అంటే వాళ్ళకి పెళ్ళి యొక్క దాని లోపల ఉన్న అవగాహన అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఒట్టి చట్టాలని అనుసరించి వాళ్ళు ఆ సాక్ష్యాలు ఉన్నాయా లేవా, వాళ్ళు చెప్పేది కరెక్ట్గా. మహిళా చట్టాల గురించి అడిగితే మహిళా న్యాయమూర్తుల గురించి చెప్పారు, కానీ జాగ్రత్తగానే చెప్పారు. ఇప్పుడు తరువాతి వక్త రండి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని తీర్పు అనే విషయం మీద మీరు 1 నిమిషం సేపు ప్రసంగించండి. నా పేరు కీర్తి ప్రభాకర్. నేను 1981 సంవత్సరం నుండి నేను హైకోర్టులో కానీ సివిల్ కోర్టులో కానీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ తీర్పుల విషయాల్లో మనం ప్రసంగించమని చెప్పారు. తీర్పు అనేది ఇరుపక్షాల వినిన తర్వాత ఏదైతే న్యాయం తోస్తుందో ఆ న్యాయ వ్యవస్థ పరిపాలనలో జరిగే అన్ని అంశాలను తీసుకొని న్యాయమూర్తి గారు ఏదైతే తీర్పు చెప్తారో అదే తీర్పు. ఆ తీర్పు అందరికీ వర్తిస్తుంది. అంటే దానిపైన మరి ఏ అప్పీల్కి పోయినా కానీ లేకపోతే ఇంకా హైకోర్టుకి వెళ్ళినా కానీ అది రివర్స్ అయ్యేంత వరకు అంటే ఆ తీర్పే అందరికీ ఇరుపక్షాల వారికి వర్తిస్తుంది. కాబట్టి తీర్పు అనేది ప్రతి కేసులో ఇరుపక్షాలు వారి వివాదము వినిన తర్వాత ఏదైతే నిజమైన తీర్పు వస్తుందో అదే తీర్పు. తీర్పు లేనిదే వ్యాజ్యం లేదు, వ్యాజ్యం లేనిదే తీర్పు లేదు. కాబట్టి రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఆంగ్ల పదాలను పూర్తిగా తప్పించుకోలేకపోయినా తీర్పు గురించి న్యాయమూర్తి లాగానే చెప్పారు. ఇప్పుడు తర్వాతి అభ్యర్థి రండి. మిమ్మల్ని మీరు ముందుగా పరిచయం చేసుకొని ఆ తర్వాత మరణశిక్ష గురించి మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు ఆత్మకూరు రాధాకృష్ణ. గత 13 సంవత్సరాల నుంచి న్యాయవాద వృత్తిని చేపట్టి ప్రాక్టీస్ చేస్తున్నాను. న్యాయమూర్తి తన తీర్పుని చెప్పే ముందు మరణ వాంగ్మూలాన్ని ఇరుపక్షాల వారి వాదనలు విన్న తర్వాత తన తీర్పుని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అతనికి విధించే శిక్షని మరణశిక్షగా పేర్కొంటూ తన తీర్పుని ప్రకటించి తన స్థానం నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా మరణశిక్ష విధించిన తర్వాత దాన్ని మన గవర్నర్ గారైనా లేదా పై న్యాయస్థానానికి అప్పీల్ పోవడానికి వారికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకున్న తర్వాత పై న్యాయస్థానంలో కూడా కింది న్యాయస్థానం విధించినటువంటి శిక్షను ఖరారు చేయడం కూడా జరుగుతుంది. ఆ ఖరారు చేసిన తర్వాత జైల్లో దాన్ని శిక్షించారు. మరణశిక్ష పైన వారి అభిప్రాయం చెప్పమన్నాను, కానీ ఆయన మరణశిక్ష గురించే చెప్పారు. చాలా జాగ్రత్తగా చెప్పారు. అయితే ఇప్పుడు తరువాతి వక్త. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఆ తర్వాత ప్రభుత్వ న్యాయవాది వారి గురించి 1 నిమిషం సేపు ఆంగ్ల పదాలు తక్కువ వాడుతూ ప్రసంగించండి. నా పేరు ఐ రమేష్. నేను 1984లో ఈ వ్యవస్థలో చేరినాను. అదృష్టంగా నేను ఈ ప్రొఫెషన్లోకి రాగానే అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేశాను. దాని తర్వాత 89 తర్వాత ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ప్రతి కోర్టులో ప్రతి జిల్లాలో ప్రభుత్వం తరఫు నుంచి ఒక న్యాయవాది ఉంటుండ్రు. వారు ఈ గవర్నమెంట్ కేసెస్ వాదిస్తారు, ప్రతివాదిస్తారు. అయితే ఈ గవర్నమెంట్ ప్లీడర్స్ కానీ గవర్నమెంట్ కేసెస్ చాలా చక్కగా ప్రభుత్వానికి
లాభమయ్యేటట్టు కేసెస్ వాదించి ఎన్నో రకాలుగా ప్రభుత్వానికి సాయం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి అపాయింట్మెంట్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ అలాంటి ఏది ప్రిస్క్రిప్షన్స్ లేవు. తన సొంత జీవితాన్ని, సొంత వృత్తిని, నేను ఇచ్చిన విషయాన్ని రెండింటినీ కలిపేసి చాలా చక్కగా చెప్పేశారు. ఇప్పుడు తర్వాతి వక్త. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని ఆ తర్వాత అసలు న్యాయ వ్యవస్థలో కీలకమైన వ్యక్తి ముద్దాయి గురించి 1 నిమిషం సేపు ప్రసంగించండి. నా పేరు జల్లి కనకయ్య. నేను 1985 నుండి న్యాయవాద వృత్తి చేపట్టి పనిచేస్తున్నాను. అటు సివిల్ కోర్టులో కానీ ఇటు రాష్ట్ర ప్రధాన కోర్టులో కానీ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ప్రకారము ముద్దాయి అనేది ఎవరైతే ప్రభుత్వము చట్టాలను వ్యతిరేకించి ప్రభుత్వ చట్టాలను అనుసరించకుండా వెళ్తారో వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారమే న్యాయస్థానం. ఆ న్యాయస్థానము ఎవరైతే అపరాధి ఉంటాడో అపరాధి చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను, తప్పుడు పనులను ఆలోచించి వాదనలు, సాక్షులను, వారి పట్ల ఉన్నటువంటి ఆధారాలను తీసుకొని న్యాయం చేకూర్చడానికి, ఒకవేళ అపరాధి తప్పు చేయకుండా తన తప్పును నిరూపించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చి తప్పు చేసినట్టయితే అతని మీద సరి అయిన తీర్పు చెప్పడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముద్దాయి తనకున్నటువంటి ఆధారాలతో న్యాయస్థానం పొందుపరిచినట్టయితే అతనికి అన్యాయం జరగకుండా ఉండడానికి ఈ న్యాయస్థానాలు ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే తనకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేయకున్నా కానీ అన్యాయం చేసినట్టు ఏదైతే ఆరోపణలు ఉంటాయో దాన్ని చివరి వక్తను కూడా విన్న తర్వాత వీళ్ళందరికీ న్యాయవాదులుగా తమ వృత్తి గురించి బాగా తెలియడమే కాదు, తెలుగు భాష కూడా బాగానే వచ్చని స్పష్టంగా తెలుస్తోంది. మనం ప్రయత్నిస్తే తెలుగులో చాలా చక్కగా మాట్లాడగలమని ఈరోజు పాల్గొన్న 7 కూడా నిరూపించారు. అందరూ కూడా బాగా మాట్లాడినప్పటికీ తరతమ భేదాలుంటాయి. మేము ఈరోజు పెట్టిన పరీక్షలో మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి రాము గారు, కనకయ్య గారు, వీళ్ళిద్దరూ కూడా కేవలం ఒకే ఒక ఆంగ్ల పదం వాడి అతి తక్కువ ఆంగ్ల పదాలు వాడిన వారిలో చేరారు కనుక వీళ్ళిద్దరిని ఈ కార్యక్రమానికి విజేతలుగా ప్రకటిస్తున్నాం. దయచేసి ఈ బహుమతులు తీసుకోండి. మీరు ఇలాగే తెలుగు మాట్లాడుతూనే ఉండాలని 1 నిమిషమే కాకుండా ఇక పై కూడా మాట్లాడాలని కోరుతున్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని చూశారు కదా. తెలుగు భాష వాడకాన్ని మరింత పెంచడానికి, తెలుగు భాషలో మన ప్రావీణ్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి, తెలుగు భాష పట్ల మరింత గౌరవంతో మనం వ్యవహరించడానికి ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. దీనిలో మీ వంటి ప్రేక్షకులు కూడా దీన్ని కేవలం చూసి ఆదరించడమే కాదు, మీరు కూడా విరివిగా పాల్గొని దీన్ని మరింత జయప్రదం చేయాలని కోరుతున్నాను. మన రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఏర్పడి 3 దశాబ్దాలకు పైగా గడిచింది. ప్రస్తుతం ఈ సంఘం అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు తెలుగు భాషా వికాసం గురించి, తమ సంఘం కార్యకలాపాల గురించి ఏమంటున్నారో చూద్దామా. నమస్కారం అండి. తెలుగు భాషాభివృద్ధి అధికార భాషా సంఘం. ఈ అధికార భాషా సంఘం అనేది 1974 నుంచి నడుస్తున్న సంగతి మీకు తెలుసు. వాయులాల గోపాలకృష్ణయ్య గారు తొలి అధ్యక్షులు. దీనికి 3 దశాబ్దాలుగా ఎవరి పరిధిలో వారు దీని అభివృద్ధికి పాటుపడుతూనే ఉన్నారు. కొన్ని విషయాలు సంఘాలు, చట్టాలు చేయాల్సినవి కావండి, ప్రజలే చేయాలి. అంటే ప్రజల యొక్క సంకల్ప బలం లేనిదే కొన్ని విషయాల్లో మనం గెలుపు సాధించలేం. నాకు నీటి బిల్లు తెలుగులో కావాలి అని నువ్వు నిలదీస్తే ఇవ్వని అధికారి ఎవరు ఉండరు. నువ్వు తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇస్తూ వెళ్ళిపోతున్నారు. ప్రజలకు మన పరిపాలనా భాష మొత్తం తెలుగులో పంపిస్తే ప్రభుత్వం ఏం చెబుతోందో, చట్టం ఏం చెబుతోందో, శిక్షాస్మృతి ఏం చెబుతోందో వారికి తెలుస్తుంది. మండల స్థాయిలో 100% తెలుగు నడుస్తుంది. మండలం నుంచి జిల్లా స్థాయి వచ్చేసరికి 60-70, కొన్ని చోట్ల 80% నడుస్తుందండి. జిల్లా స్థాయి నుండి సచివాలయ స్థాయికి తగ్గింది.
దానికి జిల్లాల్లో వారు చెప్తుంది ఏంటంటే సచివాలయం నుంచి వచ్చే ఆంగ్లంలో వస్తున్నాయండి అని. ఇది గమనించి సచివాలయంలో పనిచేసేటువంటి కార్యదర్శులు, ఉప కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి అందరికీ, అలాగే భాగ్యనగర్లో ఉన్నటువంటి వివిధ విభాగాధిపతులు 2 రోజులు కార్యక్రమం పెట్టడం జరిగిందండి మన పబ్లిక్ గార్డెన్స్లో. ఆరంభించరు నీచ మానవులు అన్నాడండి భర్తృగారి. మేము ఆరంభించేసాం. ఇప్పుడు మధ్యమావస్థలో ఉన్నాం. చివరకు కూడా ఉత్తమములు అనిపించుకోవడానికే ప్రయత్నం చేస్తాం. ఆంగ్లం చదివిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు తెలుగు కంటే ఆంగ్లాన్ని వారు ఎక్కువ ప్రేమిస్తూ వారి పిల్లల చేత కూడా ప్రేమింపజేస్తున్నారు. మా అబ్బాయికి తెలుగులో చెప్తే రాదు అని గర్వపడుతున్నారండి కొందరు తల్లిదండ్రులు. కానీ ఇతను ఇలా అసలు తెలుగే మర్చిపోయి ఆంగ్లమే నేర్చుకుంటే పొరపాటుగా రేపు ఇతను పెరిగి పెద్దవాడి అతని భార్య తెలుగులో ఉత్తరం రాస్తే పక్కవాడితో చదివించుకోవాల్సిన దౌర్భాగ్యం వస్తుంది. అయితే మొన్నటి దాకా 1వ తరగతి నుంచి MA వరకు కూడా తెలుగు చదవకుండా ఒక పట్టా పొందే అవకాశం ఉందండి మన విద్యా సంస్థల్లో. ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు విద్యామంత్రి గారు 10వ తరగతి వరకు నిర్బంధంగా తెలుగు చదివి తీరాలి అని ప్రభుత్వం శాసించింది. మరి భాష, తెలుగు భాష తీయనైనది, తెలుగు భాష కమ్మనైనది. ఆ భాషని కాపాడితే తల్లి భాషను మనం కాపాడుకున్నట్టే. అమ్మ భాష, అమ్మ ఒడిలో నేర్చుకున్న భాష, అదే అధికార భాష. దాన్ని కాపాడటానికి మీ అందరి సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అలనాటి కవుల భావనా పటిమకు నిలువుటద్దాలు పద్యాలు. తెలుగు చలనచిత్రాల్లోని పద్య రత్నాలను ఏర్చి కూర్చి మీకు సమర్పించే కార్యక్రమం పలకరిస్తే పద్యం. ఆలస్యం ఎందుకు, రాళ్లబండి కవితా ప్రసాద్ గారి పద్య మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం రండి. తెలుగు సాహిత్యంలో ఒక పద్యాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి రచించాట. ఆయన రాయాల్సిన అవసరం ఏమిటి? రాస్తున్న కవి గంటం ఆగిపోయింది, తర్వాత కదలడం లేదు, అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి కవికి భావం తట్టింది, తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేవరకే తన తాటియాకుపై ఆ పద్యం కాస్త పూర్తయిపోయింది. ఎవరు రాశారు అని ఆశ్చర్యపోతుంటే ఆ కవిగారి కుమార్తె వచ్చి, నాన్న ఇందాక నువ్వే కదా వచ్చి ఈ పద్యాన్ని పూర్తి చేసిపోయావు అన్నాడు. లేదమ్మా, నేను నదీ తీరంలో ఆలోచిస్తూ పోయాను, ఏవో ఆలోచనలు వచ్చాయి, ఆ ఆలోచనల్ని మళ్ళీ తాటియాకు మీద పెట్టామని వచ్చాను. లేదు నాన్నగారు, మీరు వచ్చారు, రచించారు అని చూపిస్తే ఆశ్చర్యపోయి పరవశించి దగ్గుత్తికే అయిపోయి భగవంతుడు రాసిన పద్యాన్ని తన్మయావస్థలో ఆ కవి పొంగి పొరలిన ఆనందంతో ఆ పద్యాన్ని కళ్ళకద్దుకుంటున్నాడు. ఆ పద్యాన్ని చూస్తూ ఉంటే సాక్షాత్తు శ్రీహరిని చూసినట్టుగా ఉంటుంది. మనము చూద్దాం. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతర అమృతసర ప్రాంతేందు కాంతోపల ఉత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన ఉయ్యాలించి సంరంభియై. భక్తపోతన చలనచిత్రం కోసం నాగయ్య గారు పోతనగా నటించి లీనమైపోయినటువంటి సన్నివేశం అది. కవి దేవుడు ఎక్కడున్నాడు అని ఆలోచించడం మొదలెట్టాడు. ఎక్కడున్నాడు, ఎక్కడ లేడని వెతుకుదాం అంటే పురాణ ప్రతీకలకు అనుగుణంగా ఆ వైకుంఠంలో ఉంటాడు అని. వైకుంఠంలో ఎక్కడ ఉంటాడు తెలియదే. అలా వైకుంఠపురములో నగరిలో అంతవరకు రాసి ఒక చిన్న అవాంతరం వచ్చి ఆ తరువాత దృష్టి చాలక కవి ద్రష్ట కనుక పోతన గారు బయటికి వెళ్ళాట. ఆలోచిస్తున్నాడు, వైకుంఠం కనిపించడం లేదు. కవి రచించాలంటే కవిలో ఒక మానసిక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. తాను చూచిన దాన్ని వర్ణిస్తాడు, తాను చూడని దాన్ని ఊహిస్తాడు. ఆ ఊహ వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టయితే అది అద్భుతమైన కవిత్వం అవుతుంది, అతడు గొప్ప కవి అవుతాడు. వైకుంఠానికి సంబంధించినటువంటి వర్ణన చేయాలంటే అప్పటికి పోతనకు మానసిక పరిపక్వత రాలేదు. అందుకే ఏకాగ్రత కోసం నదీ తీరానికి వెళ్ళాడు. నదీ తీరానికి వెళితే అల వైకుంఠపురములో నగరిలో ఆ తర్వాత సాగడం లేదు. కవి యొక్క బాధని విష్ణుమూర్తి చూశాడు.
తన కవి, తనపై గ్రంథాన్ని రచిస్తున్నటువంటి కవి పడే వేదనని చూడలేక తానే కవిగా మారాడు. పోతనగా రూపం ఎత్తుకున్నాడు. ఇంటికి వచ్చి అమ్మా అని మొదలెట్టి ఆ పద్యాన్ని పూర్తి చేసేట. అవును, తన చిరునామా తనకే బాగా తెలుస్తుంది. ఏమండి మీ ఇల్లు ఎక్కడండి అంటే ఫలానా వీధిలో ఫలానా సంఖ్యలో ఉన్నటువంటి ఇంటిలో ఉంటాను అని ఎవరైనా చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆ భగవంతుడి చిరునామా ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. అల వైకుంఠపురములో నగరిలో ఆ మూల సౌధమ్ములో. అక్కడ ఒక సరస్సు ఉందిట. సౌధంలో సరస్సు ఏమిటి అంటే ఒక విశేషమైనటువంటి మంత్రశాస్త్ర సంబంధమైన అర్థం కూడా ఇందులో ఉందండి. పురంబులో నగరిలో, చాలామంది అంటారు పురం అన్నా ఒకటే నగరి అన్నా ఒకటే కదా, ఈ రెండు ఎందుకు పెట్టిపోయారు అంటే పురం వేరు నగరం వేరు. పురము అంటే స్థూలంగా పెద్ద పట్టణము, నగరి అంటే అందులో రాచమేడలు ఉన్నటువంటి స్థానం. అక్కడ ఉన్నటువంటి ఆ మూల సౌధములో, ఆ మేడలన్నింటిలో కూడా మూలంగా ఉన్నటువంటి సౌధంలో, మూలం అంటే ఒక కోణంలో ఉన్నటువంటి విషయం కాదు, ఇది మూల పురుషులు అంటారు. అంటే ప్రధానమైనటువంటి సౌధంలో ఉన్నారు. సౌధం అంటే ఏమిటండి? సుధతో కట్టిన దాన్ని సౌధము అంటారు. సుధ అంటే రెండు అర్థాలు ఉన్నాయి, అమృతం అని సున్నము అని. దీన్ని శ్లేష అని కూడా అంటూ ఉంటారు. అమరకోశం నేర్చుకుంటే ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఆంధ్రనామ సంగ్రహం మన తెలుగు వాళ్ళ ఇళ్లలో నుంచి అమరము ఆంధ్రనామ సంగ్రహం వెళ్ళిపోయాయండి. మళ్ళీ పోతన గారి దగ్గరికి వస్తే అలా వైకుంఠపురములో నగరిలో ఆ మూల సౌధమ్ములో అక్కడేముంది? అమృతోపలమైనటువంటి ఒక సరస్సు పక్కన ఆయన ఆ లక్ష్మీదేవితోని వినోదంగా హాయిగా పక్కన కూర్చొని ఆనందిస్తున్నప్పటికి కూడాను అప్పుడేమైంది? ఆ ప్రాంతేందు కాంతోత్పలోత్పల, ఆ సరస్సులో వచ్చేటటువంటి చల్లటి వీచికలతో కూడా ఆనందిస్తూ ఉంటాడు. అంత ఆనందిస్తున్నప్పటికి కూడాను ఎక్కడో ఒక మొర వినపడిందిట. గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి ఈ పద్యంలో ఆ ఏనుగు యొక్క మొర వైకుంఠానికి వినపడిందిట. సాధారణంగా సాధ్యమా? భూలోకంలో ఒక చెరువులో మొసలితో పోట్లాడేటటువంటి ఒక ఏనుగు యొక్క ఘీంకారం అక్కడికి ఎలా వినపడుతోంది అంటే, నిజమైనటువంటి ఆర్తితో భగవంతుణ్ణి పిలిస్తే భగవంతుడు ఏ స్థితిలో ఉన్నా సరే పలుకుతూ ఉంటాడు. అదే శరణాగతి. అలా ఆర్తితో పిలిస్తే అలా వైకుంఠపురములో నగరిలో ఆ మూల సౌధమ్ములో ఉన్నటువంటి హాయిగా భార్యతో కాలక్షేపం చేస్తున్నటువంటి ఆయన చెవికి కూడా ఈ యొక్క కేక వినిపిస్తూ ఉంటుంది. ఇవాళ పోతన యొక్క కేక వినపడగానే తానే పోతనై వచ్చాడు. నాగేంద్రుని యొక్క కేక వినపడగానే తన యొక్క చక్రాయుధాన్ని సిరికింజెప్పడు శంఖు చక్రయుగమున్ అని తర్వాత పద్యాలు వస్తూ ఉంటాయి. తెలుగు సాహిత్యంలో భాగవతంలో ఇంతకన్నా గొప్ప పద్యాలు చాలా ఉన్నాయి. భాగవతం ఏమిటి, శ్రీనాథుడేమిటి, నన్నయ్య ఏమిటి, తిక్కనేమిటి, తెలుగు పద్య కోసం పద్యాల మణులతో నిండి ఉన్నది. అటువంటి పద్యమణుల్ని మళ్ళీ వచ్చే వారం పలకరిస్తే పద్యంలో మనం తెలుసుకుందాం.